రాఖీ రక్షాబంధనం చేసేటప్పుడు పాటించాల్సినటువంటి నియమాలు ఏమన్నా ఉంటాయా అండి? పురాణాల ప్రకారంగా ఈ రాఖీ పండుగకి సంబంధించిన ప్రస్తావనలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇంకా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము అవును. ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆ బలి చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి రక్షకుడుగా ఉన్నటువంటి విష్ణుదేవుని తీసుకోవడం అనేటువంటిది తిరిగి వైకుంఠానికి పంపడం కోసం. ముఖ్యంగా ఇంకొక విధానంగా ఏం చెప్పబడి ఉందంటే, ఇదే బలి చక్రవర్తి మీద యుద్ధం చేసి పలుమార్లు ఓడిపోయాడు ఇంద్రుడు. కాబట్టి ఈసారైనా కానీ విజయం రావాలి, విజయం దక్కాలి నా భర్తకని ఇంద్రుని యొక్క భార్య అయినటువంటి శచీదేవి ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజునే రక్షగా కట్టి అప్పుడు ఆ రక్ష ప్రభావం వలన బలి చక్రవర్తి మీద విజయాన్ని పొందాడు ఇంద్రుడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుంది, ఒక భార్య భర్తకి కూడా కట్టవచ్చు. అలాగే ఇక్కడ ఒక సోదరి సమానమైనటువంటిదిగా ఎవరైనా కట్టవచ్చు. లక్ష్మీదేవి బలి చక్రవర్తికి ఎక్కడా సంబంధం లేదు, రక్త సంబంధం లేదు, బంధుత్వం కూడా లేదు. కానీ ఒక సోదర భావంతో కట్టడం జరిగింది. ఇంకా ప్రత్యేకమైనటువంటి భావన ఏంటంటేనమ్మా, రాజసూయ యాగం చేసిన సందర్భంలో శిశుపాలుని సంహరించాల్సిన సమయం వచ్చింది విష్ణు అవతారంలో శ్రీకృష్ణుల వారికి. అన్నప్పుడు సుదర్శన చక్రాన్ని వదిలినప్పుడు ఆ సుదర్శన చక్రం కొస తగిలి ఈ యొక్క చూపుడు వెలికి కొద్దిగా దెబ్బ తాకుతుంది. అందరూ నిశ్చేష్టులైపోయి ఉంటారు. కానీ ద్రౌపది మాత్రము తన సోదరుడే, ఎందుకనంటే బావ అనేటువంటి యొక్క భావంతో కృష్ణుని అర్జునుడు పాండవులందరూ పిలుస్తారు కదా, మరి వారి ధర్మపత్ని సోదరుడే అవుతాడు కదా. అప్పుడు అన్నయ్యకి ఏదో అయిపోయిందని చెప్పి తటాలున, అంటే స్త్రీమూర్తి కదమ్మా, ఏ చిన్న సంఘటన జరిగినా ద్రవించిపోతుంది. అంటే ఆ మొహంలో ఆ యొక్క భావంలో తనకి బాధని కనిపిస్తుంది. అన్నయ్యకి ఏదో జరిగిందని చెప్పి తన చీర కొంగుని చింపి ఆ యొక్క చూపుడు వేలికి కట్టుకట్టింది. అంతటా శ్రీకృష్ణ భగవానుల వారు సంతోషించి ఏమన్నారంటే, నీవు నాకు దెబ్బ తగిలిందని చెప్పి నీ యొక్క హృదయం ద్రవించిందమ్మా, కాబట్టి ఎంత మంచిదానివైతే నీ యొక్క విదారతని నువ్వు చాటుకుంటావు, కాబట్టి నీకు అవసర సందర్భంలో నేను నీకు రక్షగా ఉంటానని చెప్పాడు. అదే ముహూర్తం శ్రావణ పౌర్ణమి. కాబట్టి ఆ యొక్క ద్రౌపది వస్త్రాపహరణం జరిగే సందర్భంలో ఆమె మానభంగం చెడిపోకుండా వస్త్రాలను అందించినటువంటి సందర్భం. అవసర సమయంలో ఆదుకున్నాడు. ఒక్క నూరు పోగిస్తేనే ఆదుకున్నాడంటే భక్తి తత్పరతో భగవంతుని ప్రార్థిస్తే మనల్ని అవసర సందర్భంలో మనల్ని ఆదుకోడా, ఇదే మనకు భగవంతుడు ఆదుకుంటాడని చెప్పి ఇదే తార్కాణం. కాబట్టి మనకు ఈ యొక్క బలి చక్రవర్తి సంబంధించినటువంటి సంగ్రామం జరిగిందో లేదో మనకు తెలియదు, పురాణాల ప్రకారం మనం చెప్పుకుంటున్నాం, నమ్మాలి. కానీ ద్వాపర యుగం మాత్రం నమ్మాల్సిందే కదా, జరిగింది కదా, ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా. ఇదంతా జరిగినప్పుడు ఈ యొక్క సంఘటన కూడా జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విధి విధానం కూడా ఒకటి ఉందమ్మా.